జై శ్రీరామ్. మీ అందరికీ స్వాగతం. ముఖ్యంగా మొదట కొద్ది కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడి తర్వాత మన రాష్ట్ర అభివృద్ధి, మన యూత్ గురించి తర్వాత విశ్లేషిద్దాం. ఈ కాక్రోచ్ పార్టీ అవి రీసెంట్లీగా జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరాహార దీక్షకి, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న జార్ఖండ్లో స్టూడెంట్ల నిరాహార దీక్షకి ఒక మాట పోల్చుకొని చూడాలి మనం. గత 15 రోజులుగా జార్ఖండ్లో జరుగుతున్న విద్యార్థుల నిరాహార దీక్ష చాలా శాంతియుతంగా జరుగుతుంది. వాళ్ళే చెప్తున్నారు, మా నిరాహార దీక్షలో ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ ధర్మానికి సంబంధించిన పార్టీలు కానీ మాతో కలవద్దని డైరెక్ట్గా చెప్తున్నాయి. అదే మరి ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ పార్టీ స్టూడెంట్ల భుజం మీద రివాల్వర్ పెట్టి ఇంకోళ్ళని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటంటే స్టూడెంట్ని టార్గెట్గా, అమాయక స్టూడెంట్లు, వాళ్ళ నీట్ ఎగ్జామ్ ఏదో పేపర్ లీక్ అయింది, దాన్ని రద్దు చేశారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్ కూడా వచ్చింది, అయిపోయింది. ఆ ఇష్యూ అక్కడతో అయిపోయింది. కానీ ఆ టైంలో ఒక 10-15 మందిలో సూసైడ్ చేసుకొని స్టూడెంట్లు తొందరపడి చనిపోయారు. చనిపోవడం వల్ల ఏంటైందంటే ఇప్పుడు ఆ పిల్లలు టార్గెట్ చేసి, మీరు జంతర్ మందిర్ దగ్గర నిరాహార దీక్ష చెయ్యండి, మేము తక్కిందంతా మేము చూసుకుంటామని కొన్ని బొద్దింక పార్టీ వీళ్ళు ప్రేరేపించి నిరాహార దీక్షకి ప్రోత్సహించింది. తీరా నిరాహార దీక్ష దగ్గర చాలా రోజులు బట్టు జరుగుతున్నా సరే, కరెక్ట్గా పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయ్యేసరికి కొన్ని వేల మంది స్టూడెంట్లు వచ్చి వీళ్ళతో కలిసిపోయి చాలా విద్రోహ శక్తులు ప్రదర్శించి చాలా చండాలం చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ సీసీ ఫుటేజ్లు, నెక్స్ట్ ఆధునానికమైన సీసీ కెమెరాలతో వాళ్ళందరినీ పట్టుకున్నారు. వాళ్ళు ఇంచుమించు మనం వింటున్నది ఏంటంటే 2800 మంది వాళ్ళని పట్టుకుంటే అందులో స్టూడెంట్లు లేరండి. స్టూడెంట్లుగా పిలువబడుతున్న విద్రోహ శక్తులు, అందులో 3 పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, మీకు తెలుసు ఆ పార్టీలు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటారంటే తిట్టడం తప్పు కాదంటారు. అంటే తిట్టడం తప్పు కాదా? ఒక దేశ ప్రధానమంత్రి కాకుండా వాళ్ళ అమ్మగారిని కూడా తిట్టారంటే అది తప్పు కాదా? సరే, ఇప్పుడు అది కేసు నడుస్తుంది. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్షమాభిక్ష పెట్టమంటున్నారు. మోడీ గారు కూడా విద్యార్థుల మీద కఠినమైన చర్యలు కాకుండా తక్కిన ఈ 2800 మంది ఉన్నారు, వాళ్ళెవరు, వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్, అంటే అందులో హంతకులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, డకేదిళ్ళు ఉన్నారు, గుండాలు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, ఏ స్టేట్ నుండి వచ్చారో వీళ్ళు కనుక్కొని వీళ్ళకి కఠినమైన శిక్షలు అమలు చేయకూడదు. సరే, ఇప్పుడు మరి విద్యార్థులకి నేనేదో కాపు కాస్తాను అని ఒక బొద్దింక దిగింది కదా అమెరికా నుండి. వాడి పేరు చెప్పడం కూడా నాకు అసహ్యం వేస్తుంది.
వాడికి వీళ్ళు ఫోన్ చేశారు, సార్ మరి మేము ఇక్కడ విద్యార్థులు మరి నిరాహార దీక్ష చేస్తున్నాం, మరి విద్యార్థులకి మీరు పెద్ద అండగా ఉన్నారు, మీరు మాతో పాటు వస్తే బాగుండు అని ఫోన్ చేస్తే అతను ఏంటన్నాడంటే, నాకు ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం, మీరు కొనసాగించండి, నాకు టైఫాయిడ్ జ్వరంగా ఉంది, నేను రాలేను అని ఫోన్ చేశాడు. సరే, మరి అతను ఓకే, అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మరి అతని తాలూకా 4-5 ఉన్నారు కదా ఇక్కడ కాంటెస్టెంట్, వీళ్ళు వెళ్ళాలి కదా, పోనీ వీళ్ళకి కూడా జ్వరం పట్టుకుందా, వీళ్ళు కూడా అక్కడికి రాలేదు. మరి కేజ్రీవాల్ కానీ, మరి రాహుల్ గాంధీ, మరి ఇంకెవడో ఒక అతను ఉన్నాడు బీహార్, అఖిలేష్ యాదవ్ సంథింగ్, వీళ్ళు వెళ్ళొచ్చు కదా, వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వం బీజేపీది కాదు, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు. ఒకవేళ జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యేవారు. అందువల్ల మనకి క్లియర్గా అర్థమవుతుందంటే, అక్కడ జంతర్ మంతర్లో జరిగిన నిరాహార దీక్ష అది విద్యామంత్రిని రాజీనామా చేయడానికని కాదు, అది డైరెక్ట్గా మొన్న మన బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎలాగైతే పడగొట్టారో, షేక్ హసీనా మీద అటాక్ చేసి ఎలాగ వాళ్ళ ఇంటి మీద దాడులు చేశారో అదే స్ట్రాటజీ ఇక్కడ అవలంబించబోయారు. ఎక్కడో జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష ఇస్తే రాహుల్ గాంధీ మోడీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చోవడం ఏంటి అంటే, ఆ రోజు జరిగింది చాలా పెద్ద కుట్ర జరిగింది. కానీ మన ఇంటెలిజెన్స్ అంత తేలికేముంది కాదు. అజిత్ దోవల్ గారు చాలా పెద్ద పాత్ర వహించి వీటిని ఆపగలిగారు. సరే, అది మన స్టూడెంట్లకి తెలియాలని వీడియో చేశాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి మన స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు ఎంత అలర్ట్గా ఉండాలంటే, నేను ఒక విషయం చెప్తున్నాను. మొన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటంటే, ఈ విశాఖపట్నం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ టాప్ గేర్లో పరిగెడుతుంది. వాటికి కొన్ని విషయాలు నేను చెప్తాను. కర్నూలు, కడప స్టీల్ ప్లాంట్, హైకోర్టు, అమరావతి రాజధాని, నెక్స్ట్ విశాఖపట్నం గూగుల్ విశాఖపట్నంకి రాబోతుంది. అవి కాకుండా కొన్ని వేల లక్షల పెట్టుబడులు ఇక్కడికి రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇది ఇంకా 1-2 ఏళ్ళలో ఈ విశాఖపట్నం దగ్గర కొన్ని లక్షల జాబ్స్ మన యువతకి రాబోతుంది. కాబట్టి ఇలాంటి టైముల్లోనే మనం కొద్దిగా జాగ్రత్త వహించాలి. మొన్న నేను చూశాను, విశాఖపట్నం అనేక జాగాల్లో నీట్ విద్యార్థులు మద్దతు అనేసి కొందరు బ్యానర్లు పెట్టారు. ఆ బ్యానర్లు నేను చూసి అనుకున్నాను, ఓహో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ ఈ బొద్దింకలు ఉన్నాయి. ఇప్పుడు మన విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మీ కాలేజీల దగ్గర కానీ, కాలేజీలు లేకపోతే ఏవో చిన్న విద్యా సంస్థల దగ్గర మీరు మన మోడీని
సపోర్ట్ చేయాలి. మన రాష్ట్రాన్ని ఇండియాలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా మీరు అభివృద్ధి ఐకాన్ సృష్టించాలంటే భగావ్ బొద్దింకలు. భగావ్ అంటే పారదోలడం, పంపించడం. భగావ్ బొద్దింకలు అని ఒక చిన్న బ్యానర్ను అయితే చిన్న పాంప్లెట్స్ను గోడల మీద, చిన్న బ్యానర్ అయితే గేట్ల దగ్గర మీరు కట్టి చూడండి. వాటిని ఎవరు అనుమతిస్తున్నారో, ఎవరు తిరస్కరిస్తున్నారో మీరు గమనించండి. దాన్ని తిరస్కరించినోడైతే అది పక్కా కాక్రోచ్ పార్టీయే. స్వాగతిస్తున్నాడంటే ఎస్, ఆడు మన రాష్ట్రానికి, మన దేశానికి పనికొచ్చినవాడు. ఎవడైతే తిరస్కరిస్తున్నాడో ఆడి మీద మీరు డైరెక్ట్గా అటాక్ చేయొద్దు. వాడిని గమనించండి. గమనించి వాళ్ళ ఫోన్ నంబర్లను సంపాదించి డైరెక్ట్గా సిబిఐ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు తక్కిన పని ఆ ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళే అలాంటి యాక్టివ్. మీరేమీ గొడవ పడవసరం లేదు. మీరు అస్సలు వాళ్ళతో మాట్లాడవద్దు. మీరు బ్యానర్ కట్టినా లేకపోతే పాంప్లెట్ అంటించినా ఆ టైంలో ఎవడు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు, ఇలా కట్టకూడదు తప్పు అని ఎవడైతే అన్నాడో వాడిని జస్ట్ వాచ్ చేసి ఆడ ఫోన్ నెంబర్ని డైరెక్ట్గా సిబిఐకి పంపించండి. అలాగే అదే కాకుండా భారత్ మాతాకి జై అని మీరు అన్నప్పుడు, ఎవడైనా అనకపోయినా అన్నప్పుడు మీరు తిరస్కరించిన వాడిని పట్టుకోవడం ఏం కాదు, జస్ట్ వాడిని వాచ్ చేయండి. అందువల్ల ఆ తాలూకా రికార్డ్ అంతా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాంటివి ఇప్పుడు మొన్న విజయవాడలో కూడా ఒక చిన్న ర్యాలీ జరిగినట్టు నాకు తెలిసినది. అంటే వీళ్ళు ఏంటంటే బొద్దింక పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు బొద్దింక పార్టీలు, వీళ్ళు బొద్దింకలే. అలాగా మన విశాఖపట్నంలో జరగకుండా మన విద్యార్థులు చాలా అలర్ట్గా ఉండాలి. తల్లిదండ్రులు కూడా నా స్టూడెంట్స్, నా బాబు, నా కొడుకు ఎవరితో తిరుగుతున్నాడు, ఎలాంటి ఫ్రెండ్స్ వీడికి ఉన్నారు, అది కూడా మీరు గమనిస్తుండండి. ఈ 2-3 సంవత్సరాలు చాలా అలర్ట్గా ఉండాలని నా అభిప్రాయం. మరి మీరు కూడా చాలా జాగ్రత్తగా, హుషారుగా ఉండండి. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.